హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శృతి టాక్స్ యూట్యూబ్ ఛానల్. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. నేనైతే ఈరోజు ఒక మంచి బ్యూటిఫుల్ ప్లేస్ని విజిట్ చేశాను. ఆ బ్యూటిఫుల్ ప్లేస్ని మీకైతే నేనైతే చూపించాలనుకుంటున్నాను. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే ఒక మంచి బ్యూటిఫుల్ ప్లేస్ని అయితే మీకు చూపించడానికి వచ్చాను. ఆ బ్యూటిఫుల్ ప్లేస్ ఏంటంటారా? అదే మన మల్కం చెరువు. బ్యూటిఫుల్ ప్లేస్ అయితే రాయదుర్గ్ నియర్ బై ఉంది అండ్ బిసైడ్ ద షేక్పేట్ ఫ్లైఓవర్ అయితే ఉంది. ఈ పార్క్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 5 AM టు 9:30 AM అండ్ ఈవినింగ్ టైమింగ్స్ వచ్చేసి 4 PM టు 8:30 PM. బయట చాలా ప్లేస్ ఉంది. ఇక్కడ నార్మల్గా కూర్చున్నారు చూడండి, అట్లా స్పేస్ కూడా ఉంది కూర్చోడానికి. అండ్ నెక్స్ట్ ఇదైతే పార్కింగ్ ప్లేస్ కూడా చాలా ఉంది. ఈజీగా వెహికల్స్ పార్క్ చేసుకోవచ్చు. పార్కింగ్కి ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. ఇదైతే ఎంట్రన్స్ గేట్. మేమైతే ఎంట్రీ అయిపోయాం లోపలికి. ఎలాంటి ఎంట్రీ టికెట్ అయితే లేదు. ఫ్రీగా మనం ఈ పార్క్ని విజిట్ చేయవచ్చు. నేను మా ఫ్రెండ్ అయితే లోపలికి అయితే ఎంటర్ అయిపోయాను. అక్కడ చాలా ఫ్రీ స్పేస్ ఉంది చూడండి. అండ్ ఈవినింగ్ టైం కాబట్టి వెదర్ కూడా చాలా కూల్గా ఉంది. మార్నింగ్ టైం కూడా కూల్గానే ఉంటుంది వెదర్. గచ్చిబౌలి నియర్ బై ఉన్న వారికి కానీ, రాయదుర్గ్ నియర్ బై ఉన్న వారికి కానీ ఈవినింగ్ టైంలో కానీ మార్నింగ్ టైంలో కానీ వాకింగ్ చేయాలన్నా, రన్నింగ్ చేయాలన్నా చాలా బ్యూటిఫుల్ ప్లేస్ ఇది. ఎక్కువ స్పేసియస్గా ఉంది. ఈ మల్కం చెరువు అయితే 50 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. అండ్ ఇక్కడ 2 కిలోమీటర్ల మేర వాకింగ్ మరియు సైక్లింగ్ ట్రాక్లు అయితే ఉన్నాయి. మనకి వాకింగ్ చేసుకునేటప్పుడు కూడా మనకి ఎలాంటి డిస్టర్బెన్స్ అనేది ఉండదు. ఇక్కడ చూడండి ఎంత ఫ్రీ స్పేసో, ఎంత గ్రీనరీయో, ఎంత చాలా చాలా పెద్ద చెట్లు ఉన్నాయో. ఆ పెద్ద చెట్ల మధ్యలో అలా నడుచుకుంటూ వెళ్తే అసలు ఆ ఫీలే వేరు ఫ్రెండ్స్. మా ఫ్రెండ్ అయితే ఆ చెట్ల మధ్యలో అలా 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 తిరుగుతూనే ఉన్నాము. అండ్ నెక్స్ట్ చూడండి, అక్కడ కూర్చోడానికి కూడా ప్లేస్ అయితే చాలా బాగుంది. ఒక్కొక్క చెట్టుకి దగ్గర ఒక్కొక్క విధంగా పెట్టారు కూర్చోడానికి. అండ్ నెక్స్ట్ ఆ చెరువు చుట్టూ ఒక వాల్ లాంటిది అయితే కట్టారు. ఆ వాల్ పైన కూర్చోవచ్చు మనం. ఇక్కడ చాలా ఫొటోస్ తీసుకోవచ్చు. మా ఫ్రెండ్ అయితే అక్కడ కూర్చుందాం, చాలా బాగుంది వెదర్ అని అయితే అనింది. సో తనైతే వెళ్ళింది, తను వెళ్ళి కూర్చుంది అక్కడ. ఎలా ఉందో చెప్పు, నేను వస్తాను నేను అన్నాను. సో తను వెళ్ళింది, చూస్తుంది వెదర్ ఎలా ఉంది అనేది అంతా అబ్జర్వ్ చేస్తుంది. సో చాలా బాగుంది వెదర్ అయితే. తప్పకుండా విజిట్ చేయండి ఫ్రెండ్స్. నేనైతే వెళ్ళాను, అక్కడ కూర్చున్నాను. అలాంటి ఆ వాతావరణాన్ని, ఆ వాటర్ మధ్యలో అక్కడ కూర్చుంటే అసలు ఆ ఫీలే వేరు ఫ్రెండ్స్. నేనైతే ఆ గ్రీనరీని చాలా ఎంజాయ్ చేశాను. ఆడ వాటర్ ఉన్నాయి చూడండి. వాటర్ ఉండేసరికి వెదర్ అయితే చాలా కూల్గా ఉంది. చూడండి ఎంత వాటర్, అసలు ఇంత వాటర్ ఈ హైదరాబాద్ ప్లేస్లో ఇంత ఫ్రీగా ఇంత వాటర్ ఒకే దగ్గర ఉండడం అంటే ఎంత ఇదో చూడండి. అలా ఉండడం. మళ్ళీ అక్కడ నుండి లేచి ఇంకొక దగ్గరికి అయితే వెళ్ళాను. ఇంకా అక్కడ కూడా చాలా అంటే చాలా గాలి వస్తుంది అండ్ చాలా బాగుంది ఫ్రెండ్స్. మా ఫ్రెండ్ అయితే చాలా బాగా వెదర్ని ఆస్వాదిస్తుంది. మంచి ప్లేస్కి తీసుకొచ్చే ఫ్రెండ్ అని అయితే నాతో అయితే చెప్పింది తను. పెద్ద హైదరాబాద్ సిటీలో బ్యూటిఫుల్ నేచర్, బ్యూటిఫుల్ ప్లేసెస్ అండ్ ఇంత హెవీ స్పేసెస్లో ఉన్న ప్లేసెస్ చూడాలని ఎవరికైతే ఉండదు ఫ్రెండ్స్. మీకు కూడా ఉంటుంది కదా చూడాలని చెప్పి. అందుకోసమే ఈ బ్యూటిఫుల్ ప్లేస్ని అయితే మీకైతే నేను చూపిస్తున్నాను. తప్పకుండా విజిట్ చేయండి. నేనైతే అలా అలా నడుచుకుంటూ 2 రౌండ్స్ అయితే వేసాము ఈ పార్క్ చుట్టూ. అండ్ ఇట్లా నడుచుకుంటూ వెళ్తుంటే రోడ్డు సైడ్కి చూడండి చెట్లు ఎలా పెట్టారో, చాలా గ్రీనరీ అయితే ఉంది. చాలామంది విజిట్ చేయడానికి అయితే వచ్చారు ఈ పార్క్ని. మేమిద్దరం అయితే ఏం చక్కగా కబుర్లు చెప్పుకుంటూ తిరుగుతూనే ఉన్నాం ఆ పార్క్లో. చూడండి మా ఫ్రెండ్ అయితే నన్ను ఊరికే సతాయిస్తుంది. ఇంత చుట్టూ నన్ను తీర్పిస్తున్నావు, నేనున్నదే పక్కగా అని సతాయిస్తూనే ఉంది. చూడండి ఇట్స్ గో టు బి అపర్ణ అని అయితే ఉంది ఇక్కడ. చూడండి ఆ లోపలికి కూడా మేమైతే నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాము. మా ఫ్రెండ్ అయితే ఎలా నడుస్తుందో చూడండి. అయితే రైట్ సైడ్లో ఒక మంచి ప్లేస్ ఉంది అని చెప్పేసి మేమైతే ఆగాము. ఆ ప్లేస్ ఏంటండి చూస్తుంటే ప్లేయింగ్ ప్లేస్. చిన్నపిల్లలు చూడండి ఎంత బాగా ఆడుకుంటున్నారో. చిన్నపిల్లలు ఆడుకోవడానికి A to Z ఉన్నాయండి. అండ్ అక్కడ చాలామంది ఉయ్యాలు ఊగుతున్నారు. ఇంకా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ గేమ్స్ అయితే ఆడుతున్నారు. చూడండి పిల్లల్ని తీసుకొస్తే ఈవినింగ్ టైంలో పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ వన్ సైడ్కి అయితే ఒక కోర్ట్ అయితే ఉంది అండ్ చాలా స్పేస్ ఉంది. అక్కడ చూడండి చాలా చిన్న లేదు పెద్ద లేదు చాలామంది అయితే షటిల్స్ అయితే ఆడుతున్నారు.
ఏదో షటిల్స్ తీసుకెళ్ళాలని మేమైతే షటిల్స్ తీసుకెళ్ళలేదు. సో మేమైతే షటిల్స్ అయితే ఆడలేదు. ఇంకా అక్కడ వాళ్ళని చూసేసి అక్కడ నుండి అయితే నడుచుకుంటూ అలా వెళ్ళాము. రోడ్ పక్కన చూడండి చెట్లు ఎంత బాగున్నాయో, అండ్ వాటికి ఫ్లవర్స్ కూడా చాలా బాగున్నాయి. నేనైతే అలా అలా తిరుగుతూనే అక్కడ చాలా పిక్స్ అయితే తీసుకున్నాను. ఫ్లవర్స్ చాలా బాగున్నాయి. రోడ్ కూడా చాలా నీట్గా ఉంది. స్మెల్ని ఆస్వాదించుకుంటూ అలా తిరుగుతూనే ఉన్నాను. ఇలాంటివి అయితే చాలా డెకరేట్ చేశారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూడండి ఎంత స్పేసియస్గా ఉందో. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇట్లా బండలు ఉన్నాయి, వాటిపైన నిల్చొని చూస్తే వ్యూ అయితే చాలా బాగా అనిపిస్తుంది. నేనైతే తిరగని ప్లేస్ అంటూ లేదు. ప్రతి ఒక్క ప్లేస్ని తిరిగి ఎంత కష్టమైనా కూడా ఆ బండలన్నీ ఎక్కి ప్రతి ఒక్క వ్యూనైతే నేనైతే ఈ పార్క్లో ఎంజాయ్ చేశాను. ఆ బండలు ఎక్కి చూస్తే వాటర్ చాలా బాగా కనబడుతున్నాయి. అండ్ ఎవ్రీ వ్యూ పాయింట్ కనబడుతాయి. ఇక్కడ చూడండి హెచ్వైడి రాక్స్ అంట. చూడండి ఎంత బాగా అరేంజ్ చేశారో, చూడడానికి ఎంత బాగా కనబడుతుందో. ఈవినింగ్ టైం అయితే లైటింగ్స్ ఉంటాయి కాబట్టి అదైతే చాలా బాగా కనిపిస్తుంది. మార్నింగ్ టైం వ్యూ అయితే అంత బాగా కనిపించకపోవచ్చు. ఆ లైట్ ఎఫెక్ట్స్ అనేవి ఇటు సైడ్ పడుతున్నాయి కాబట్టి ఆ వ్యూ అనేది అంత బాగా కనిపిస్తుంది. వాటర్ ఎలా ఉన్నాయో చూడండి. అసలు మార్నింగ్ టైం అయితే ఇంత మంచి వ్యూ అయితే మీకు దొరకదు. సో కంపల్సరీ విజిట్ చేయాలనుకుంటే మీరు ఈవినింగ్ టైం అయితే వెళ్ళండి. బండలెక్కి తిరిగింది చాలు, దిగమని మా ఫ్రెండ్ అయితే అనింది నన్ను. సో ఇంకా దిగి ఇక్కడ నుండి అయితే మేము మళ్ళీ నడుచుకుంటూ అయితే వెళ్తున్నాం. ఇక్కడ ఒకటి బ్రిడ్జ్ లాగా అయితే ఉంది. ఇక్కడ ఏముందో ఎలా వ్యూ ఉందో చూద్దామని చెప్పేసి అక్కడైతే మేము ఆగాము. కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాం. సింగిల్ ఫొటోస్ మా ఫ్రెండ్ నేను కలిసి అలా చాలా పిక్స్ అయితే తీసుకున్నాం. అక్కడ నుండి చూస్తున్నాం వ్యూ అయితే ఎంత బాగుందో అని చెప్పేసి. అక్కడ నుండి చూస్తే చాలా బాగుందండి ఫ్రెండ్స్ వ్యూ అయితే. అక్కడ మా ఫ్రెండ్ నేను చాలాసేపు ముచ్చట్లేసి ఆ వ్యూని ఎంజాయ్ చేసి అక్కడ చాలా మాట్లాడుకొని అండ్ ఫొటోస్ తీసుకొని డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫొటోస్ తీసుకొని వ్యూని బాగా ఎంజాయ్ చేసి అక్కడ ఉన్న పీపుల్స్ అందరినీ అబ్జర్వ్ చేసి తింగర్ పనులన్నీ చేసి అక్కడ నుండి అయితే మేమైతే మళ్ళీ వెళ్ళిపోయాం ఫ్రెండ్స్. చూడండి ఇంకా అప్పటికైతే చీకటైతే అయిపోయింది. ఇంకా కాళ్ళు నొప్పులు వేస్తున్నాయి. అయినా కూడా మేమైతే ఇంకా వీడియోస్ తీయడం అయితే మానట్లేదు, తిరగడం అయితే మానట్లేదు. మా ఫ్రెండ్ అయితే మస్తు తిడుతుందండి, ఇంతసేపు తిప్పుతూ వెళ్దాం పదా అని చెప్పి. అయినా నేను ఆగట్లేదు. ఇంకా చూడండి ఫ్రెండ్స్, వీడియో మొత్తం మీరు చూసారని నేను అనుకుంటున్నాను. ఈ ప్లేస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ మీరు ఏ ప్లేస్ని అయితే చూడాలనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నాకు వీలైతే కంపల్సరీ ఆ ప్లేస్ని మీకు చూపిస్తాను. బాయ్ గాయ్స్.